కాంగ్రెస్ అగ్ర నాయకురాలు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అయ్యారు. ఈ కారణంగా ఆమె ఢిల్లీ నుంచి జైపూర్ కు వెళ్లి రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోనియా వెంట రాహుల్ గాంధీ ఉన్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ రాయ్ బరేలీ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా చెప్పినట్లుగానే సోనియా గాంధీని రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుతం ఆమె రాయ్ బరేలీ లోక్సభ స్థానానికి ఎంపీగా ఉండగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే మొత్తం లోక్సభకు 5 సార్లు సోనియా గాంధీ ఎన్నికయ్యారు. రాబోయే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె తనయ్య ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం నడుమ ఆమె రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం గమనార్హం. కొంతకాలంగా ఆమె పార్టీ కలాపాలకు దూరంగా ఉంటున్నారు. అది అనారోగ్య కారణాలతోనో వయసు రీత్యానో దూరంగా ఉంటున్నారు అంటున్నారు. కాగా నామినేషన్ పత్రాల సమర్పణకు గురువారం చివరి రోజు కాగా 27న ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం సోనియా గాంధీ తొలిసారిగా ఎగువ సభలో అడుగుపెట్టనున్నారు. ఆమె ఖాళీ చేసిన రాయ్ బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.